హలో అందరికీ ఇవాళ మంచి రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే క్యాప్సికమ్ ఎగ్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. క్యాప్సికమ్, ఆనియన్, మిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూను, ఆయిల్, 4 ఎగ్స్, మిరియాల పొడి, ఇంకా రైస్. తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అప్పుడు చూపించడం మర్చిపోయాను. జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవన్నీ వేసేయాలి. ఆనియన్, మిర్చి వేయాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ అయితే వేయాలి. ఈలోపు ఎగ్ని అయితే బీట్ చేసుకుందాం. ఎగ్ని అయితే ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బీట్ చేసుకున్న ఎగ్గుని ఇందులో వేసేయాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత రైస్ని అయితే వేసుకోవాలి. ఫైనల్గా నిమ్మరసం, కొత్తిమీరతో కలిపేసుకోవాలి. ఫైనల్గా రైస్ అయితే రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ ఎగ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారంట. దివ్య ఎలా ఉందో తిని చెప్పు. బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.